హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాలీ. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ మధ్య మన ఛానల్లో ఏంటి అంటే మొత్తం ఈవినింగ్ రొటీన్సే నేను షేర్ చేస్తున్నాను. సో నాకు మార్నింగ్ అయితే అస్సలు టైం సెట్ అవ్వదు వీడియోస్ చేయడానికి. సో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ టైం చిన్న చిన్న వీడియోస్ అన్నీ కూడా సెట్ చేస్తానన్నమాట. సో ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను ఇక్కడ పిండి వంట అయితే ఒకటి చేశానన్నమాట. పిల్లలకి స్నాక్ ఐటమ్ అయితే ఇది నేను వీట్ ఫ్లోర్తో చేశాను. యాక్చువల్లీ మైదాని ఎక్కువ యూజ్ చేయను అసలు నేను. ఒక్కొక్కసారి పఫ్లు కానీ అలాంటివి ప్రిపేర్ చేయాలి అనుకునేటప్పుడు పర్ఫెక్ట్గా రావడం కోసం ఈ పర్పస్ ఫ్లోర్ని యూజ్ చేస్తాను. కానీ నార్మల్గా అయితే నేను వీట్ ఫ్లోర్తోనే ఎక్కువగా ఈ పిల్లలకైతే నేను ఇంకా ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తాను అనమాట, స్నాక్ ఐటమ్స్ అయితే. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ 7 అవుతుంది. సో 7 అవుతుంది, ఇలా ఉంది ఏంటి అనుకోకండి. ఇక్కడ 7:30 వరకు ఇలానే ఉంటుందన్నమాట. సో అస్సలు నైట్ అయితే కాదు. సో ఇంకా పిల్లలకైతే ఇంకా ఉయ్యాలైతే ఊపేసాను కొద్దిసేపు. అంటే పార్కు మొత్తం ఒక్కొక్క దానిపైన ఆడుకుంటూ వస్తారు లాస్ట్కి. సో ఇంకా ఉయ్యాలు ఊపడానికి అని చెప్పేసి ఇంకా లాస్ట్లో ఊపేసి అలా కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంటికైతే వచ్చేస్తాము. సో ఇంకా వస్తూ ఉండగా పార్క్ నుంచి వాళ్ళైతే అస్సలు రావడం లేదు, ఏడుస్తున్నారు. సో వాళ్ళని డైవర్ట్ చేయడానికి అని చెప్పేసి నేను షాప్కి తీసుకెళ్తానని చెప్పేసి ఇంకా చెప్పానమాట. సో అప్పుడైతే ఇంకా నేను ఒక వీడియోలో చెప్పాను కదా, ఇక్కడ ఒక షాప్ అయితే ఉంది, గ్రోసరీ షాప్ అని చెప్పేసి. సో అది ఇదేనండి. ఇది రీసెంట్గా కట్టారు. ఇంతకు ముందు అయితే చాలా చిన్నది ఉండేది. సో అప్పుడు ఎక్కువ ఈ పిల్లలకి సంబంధించినవన్నీ కూడా అంతగా దొరికేవి కాదు. బట్ ఇప్పుడంటే ఐస్ క్రీమ్స్ అలానే ఇంకా మనకి కావాల్సిన వెజిటబుల్స్ కూడా ఇక్కడ ఇప్పుడు పెట్టడం అయితే జరిగింది. సో ఇంక ఇప్పుడు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ రేట్స్ అనమాట. మనం బయట తెచ్చుకునే దానికంటే ఇక్కడ ఎక్కువ రేట్స్. సో అందుకని చెప్పేసి ఇక్కడికి అంతగా ఎవరు వెళ్ళరనమాట. సో అదనమాట. నెక్స్ట్ నేను ఇక్కడ పాలైతే ఉదయం విరిగిపోయాయి. సో అవి నేను ఈవినింగ్ వచ్చేసి అంటే ఫ్రిడ్జ్లో ఉండేవి మరగబెట్టి ఉంచాను అనమాట. సో అవి అలా విరిగిపోయాయి అనమాట. సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి పన్నీర్ చేసేద్దామని చెప్పేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిలో ఈ పాలను అయితే వేసుకుంటున్నాను. సో వీటిని వేడి చేసేటప్పుడు ఎలానో విరిగిపోతాయి కదా. సో విరిగిపోయిన తర్వాత మనం ఒక కాటన్ క్లాత్లో వేసుకొని సో వీటికి కొంచెం నీట్తో మనం వాటర్తో అయితే ఇంకా 3 or 4 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సో అలా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత మనకి వాటర్ అంతా బయటికి పోయేలా ఒకసారి గట్టిగా ఇలా పిండేసుకున్నాం అనుకోండి, మనకి వాటర్ అంతా కూడా బయటికి పోతుంది. మనకి పన్నీర్ అనేది రావడానికి ఈజీ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇలా పిండిన దాన్ని గట్టిగా చుట్టేసుకొని మనం ఎక్కువ వెయిట్ ఉండే దాన్ని విలేజెస్లో అయితే రోకలి అలాంటివి ఉంటాయి కదా. బట్ ఇక్కడ ఏంటంటే నేను గోధుమ పిండి ప్యాకెట్ అయితే పెట్టుకున్నాను. సో వెయిట్ అయితే 5 kgs ప్యాకెట్ అయితే నేను పెట్టుకున్నాను. సో ఇలా ఉంచేయండి. నేనైతే నైట్ 8 o'clock అలా తీసాను అనమాట. సో ఇంకా పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్లీ నేను అది వీడియో తీయాలనుకున్నాను, బట్ ఏంటంటే చాలా రోజులు అయ్యిందనమాట ఈ వీడియో తీసి. సో అందుకని చెప్పి అంటే చాలా రోజులు అంటే ఒక 4-5 days బ్యాక్ అనమాట ఈ వీడియో. సో కొంచెం నాకు ఐడియా లేదు వీడియో తీద్దామని చెప్పేసి పన్నీర్ అయిన తర్వాత. ఈసారి చేస్తే ఖచ్చితంగా హోమ్మేడ్ పన్నీర్ వీడియో అయితే నేను మీతో షేర్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి బయటికైతే వెళ్ళాము. సో రెగ్యులర్గా వెళ్ళే సైడ్ కాకుండా ఇంకో సైడ్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఇటు సైడ్ ఏంటి అంటే మొత్తం 3 gates అయితే ఉంటాయి అన్నమాట. మెయిన్ గేట్ ఒకటి ఉంటుంది, నార్మల్ గేట్స్ అయితే 2 ఉంటాయి. సో మెయిన్ గేట్ దాటైతే బయటకు వచ్చాము. సో ఇంకా పిల్లలైతే ఇంకా రోడ్ పైన పట్టుకోవడం చాలా కష్టం ఇంకా పిల్లల్ని అయితే. సో ఇంకేం చేస్తాం, బయటికి వెళ్ళాలి తప్పదు. ఏమైనా కొనడానికి ఇంకా బయటికి ఖచ్చితంగా వెళ్ళాలి. సో ఇక్కడ నేను టైలరింగ్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకున్నాను అనమాట. సో ఇంకా నైట్ అయితే వచ్చాము మేము, 8:30 అలా అవుతుంది. సో ఇంకా వచ్చి ఇంకా పానీపూరి కూడా తినేసి
కొంచెం చేపలు బాగున్నాయని చెప్పేసి చేపలు తీసుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట ఇంటికి. సో అదనమాట ఇవాళ వ్లాగు. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇలా ఆల్లో పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో నా వీడియో అనేది మీరు వెంటనే వాచ్ చేయొచ్చు. నేను వీడియో పెట్టిన వితిన్ మినిట్స్లో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే కాదండి, ఇంకా నేను టైలరింగ్కి సంబంధించిన వీడియోలు కూడా చేయాలి అనుకుంటున్నాను. సో మీరు నాకు కొంచెం ఇంట్రెస్ట్ మీరు వీడియోస్ కొంచెం ఎక్కువగా వాచ్ చేస్తే నాకు డ్యూరేషన్ అనేది పెరుగుతుంది, వాచ్ టైం. సో నాకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో అందుకని ఎన్నిసార్లు చెప్తున్నాను. సో ఇంకా బయటికి వెళ్ళాం కానీ ఇంకా పిల్లలైతే ఇంకా అల్లరి ఇంకా వాళ్ళని అయితే తట్టుకోవడం అయితే ఇంకా చాలా కష్టం అనమాట. అయినా కానీ ఇంకా బయటికి వెళ్ళాలి. సో బయటికి వెళ్ళకుండా ఎప్పుడు ఇంట్లో ఉన్నా చాలా చిరాగ్గా ఉంటుంది. సో వీక్లీ ఖచ్చితంగా బయటికి అయితే వెళ్తాం 3 times or 4 times. సో అదనమాట. బట్ ఎప్పుడు ఒకే ప్లేస్లో వీడియోస్ ఎందుకని చెప్పేసి నేను వీడియో షూట్ చేయను. సో అదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.